రీసెంట్లీ గూగుల్ పిక్సెల్ 10 అని లాంచ్ చేసింది. దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ చూస్తే మీరు దీన్ని బై చేయాలా లేదా అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో అక్కడ పిక్సెల్ 9ఏకి పిక్సెల్ 10ఏకి మధ్యలో అసలు డిఫరెన్సెస్ ఏమున్నాయి, అసలు ఈ ఫోన్ ప్రైస్ ఎంత ఉంది, పిక్సెల్ 9ఏతో పోలిస్తే చేంజెస్ ఏమొచ్చినాయి, అసలు మీరు ఈ ఫోన్ని బై చేయాలా లేదా, అండ్ అంతేకాకుండా దీంట్లో ఉన్నటువంటి ఫుల్ స్పెసిఫికేషన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఇక గూగుల్ పిక్సెల్ 9ఏకి అండ్ 10ఏకి మధ్యలో ఫస్ట్ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. దీని తర్వాత మీకే అర్థమవుతుంది ఈ స్మార్ట్ ఫోన్ ఎంతవరకు అప్గ్రేడ్ అయిందని చెప్పి. ఇక గూగుల్ పిక్సెల్ 9ఏ లోపల డిస్ప్లే వచ్చేసి 6.3 ఇంచెస్ ఉంటుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేసే డిస్ప్లే. అండ్ దాంతో పాటుగా గూగుల్ పిక్సెల్ 10ఏలో కూడా సేమ్ డిస్ప్లే ఉంటుంది, 6.3 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా 120 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే. ఇక ఈ రెండిట్లో కూడా పిక్సెల్ డెన్సిటీ అనేది సేమ్ గానే ఉంటుంది, దగ్గరగా 420 ppi వరకు అయితే ఉంటుంది. అసలు ఈ ppi మీనింగ్ ఏంటంటే ఒక డిస్ప్లే లో మనకి పర్ ఇంచ్ కి ఎన్ని పిక్సెల్స్ ఉన్నాయి అనేది ఈ ppi డెన్సిటీ అనమాట. పిక్సెల్స్ పర్ ఇంచ్. ఈ పిక్సెల్స్ పర్ ఇంచ్ అనేది ఎంత ఎక్కువ నంబర్ ఉంటే అన్ని పిక్సెల్స్ అనేవి దగ్గరగా ఉంటాయి. సో అక్కడ మీకు డిస్ప్లే క్లారిటీ అనేది కొంచెం క్రిస్ప్ గా కనిపిస్తుంది. అండ్ అక్కడ పిక్సెల్ ఇమేజ్ జనరేషన్ అనేది కొంచెం షార్ప్ గా ఉంటుంది. ఇక ఈ రెండు డిస్ప్లేస్ కూడా HDR సపోర్ట్ చేస్తాయి. ఇక ఈ రెండు డిస్ప్లేస్ లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి ఫస్ట్ 9ఏలో 2700 వరకు అయితే పీక్ బ్రైట్నెస్ నిట్స్ కి సపోర్ట్ చేస్తుంది. అదే అక్కడ పిక్సెల్ 10A 3000 నిట్స్ వరకు అయితే వెళ్తుంది. ఇక రెండిట్లో HBM వచ్చేసరికి 1800 నిట్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంతకుముందు మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం పీక్ బ్రైట్నెస్ అనేది నాట్ ఇంపార్టెంట్, మనకి HBM అనేది ఇంపార్టెంట్ అని. మీరు HBM ని దృష్టిలో పెట్టుకోండి, 1800 నిట్స్ HBM అంటే సరిపోతుంది. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ లో ప్రొవైడ్ చేసిన బాడీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ కూడా గ్లాసే ఉంటుంది. దీంట్లో పిక్సెల్ 9ఏలో గ్లాస్ వచ్చేసరికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తుంది. అదే పిక్సెల్ 10A వచ్చేసరికి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఇక చుట్టూరా ఫ్రేమ్ కూడా ఈ రెండు స్మార్ట్ ఫోన్ లో మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. యాక్చువల్ గా మనం లేటెస్ట్ ఫోన్స్ కి అప్గ్రేడ్ అవుతున్నాం అంటేనే అక్కడ ప్రాసెసర్ అనేది ఖచ్చితంగా అప్గ్రేడ్ అవ్వాలి. కానీ ఇక్కడ గూగుల్ పిక్సెల్ మాత్రం ఓల్డ్ ప్రాసెసర్ తోనే వస్తుంది. అదే గూగుల్ కి సంబంధించినటువంటి టెన్సర్ G4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది పిక్సెల్ 9ఏలో కూడా టెన్సర్ G4 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ దాంతో పాటుగా పిక్సెల్ 10ఏలో కూడా టెన్సర్ G4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక ఈ ప్రాసెసర్ ఎలా వర్క్ అవుతుంది, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే మీరు హెవీ గేమ్స్ అసలు దీంట్లో ఆడుకోలేరు. అసలు గేమ్స్ ఆడుకోవడం కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ లో కష్టమే. ఈజీగా ఇవైతే డే టు డే టాస్క్స్ అయితే హ్యాండిల్ చేస్తాయి. బట్ మీరు హెవీ గేమింగ్ చేస్తూ లేదా గేమింగే చేస్తామంటే అస్సలు కుదరదు. ఇక ఈ స్మార్ట్ ఫోన్స్ అయితే ఖచ్చితంగా ఫోటో ప్రాసెసింగ్ లో తోపై ఉంటాయి. ఎందుకంటే గూగుల్ పిక్సెల్ ఫోన్స్ ఉన్నాయంటేనే ఖచ్చితంగా అవి ఫోటోస్ కోసం. ఇక బెటర్ ఫోటోస్, బెటర్ ప్రాసెసింగ్ అనేది ఈ స్మార్ట్ ఫోన్స్ లో మీకు లభిస్తుంది. ఎందుకంటే దీంట్లో బెటర్ ISP తో వస్తుంది కాబట్టి. ఇక పిక్సెల్ 9ఏకి అండ్ 10ఏకి మధ్యలో ర్యామ్స్ అండ్ స్టోరేజ్ విషయంలో ఏదైనా డిఫరెన్స్ ఉందా అంటే ర్యామ్ టైప్ విషయంలోనే డిఫరెన్స్ మనం చూసుకోవాలి. ఇక ఈ ర్యామ్ టైప్ విషయంలో డిఫరెన్స్ అంతగా ఏం లేదు. సేమ్ ఏదైతే పిక్సెల్ 9ఏలో LPDDR5X ర్యామ్ ఉంటుందో సేమ్ అదే పిక్సెల్ 10ఏలో కూడా LPDDR5X ర్యామే ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్స్ లోపల స్టోరేజ్ విషయంలో ఏదైనా డిఫరెన్స్ ఉందా అంటే స్టోరేజ్ కూడా సేమ్ ఏదైతే పిక్సెల్ 9ఏలో UFS 3.1 స్టోరేజ్ తో వచ్చిందో సేమ్ అట్లేనే పిక్సెల్ 10A కూడా UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇక వీటిలో ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే పిక్సెల్ 9A అక్కడ మనకి Android 15 తో లాంచ్ అయింది. అదే పిక్సెల్ 10A ఇక్కడ Android 16 తో లాంచ్ అయింది. ఇక పిక్సెల్ 9Aలో మీకు Android వెర్షన్ 15 తో వస్తుంది కాబట్టి అప్ టు 7 years వరకు అయితే మేజర్ అప్డేట్స్ అయితే ఈ స్మార్ట్ ఫోన్ కి లభిస్తాయి. అదే పిక్సెల్ 10A తో పోలిస్తే 1 year తక్కువ అప్డేట్ పిక్సెల్ 9Aలో లభిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే 1 year ఎక్స్ట్రా అప్గ్రేడ్ కావాలంటే మీకు పిక్సెల్ 9A కి బదులుగా 10A తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ స్మార్ట్ ఫోన్స్ రెండిట్లో ఉన్నటువంటి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే పిక్సెల్ 9ఏలో మనకి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మెయిన్ కెమెరా సెన్సార్ f1.7 అపర్చర్ తో వస్తుంది. ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది. సేమ్ పిక్సెల్ 10ఏలో కూడా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వచ్చేసరికి 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అది కూడా సేమ్ f1.7 అపర్చర్ అండ్ OIS కి సపోర్ట్ చేస్తుంది. సో కెమెరాస్ విషయంలో మీకు అంత అప్గ్రేడ్ అయితే ఈ స్మార్ట్ ఫోన్స్ లభించదు. ఇక రెండిట్లో కూడా సెకండరీ అల్ట్రా వైడ్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక ఈ రెండు కెమెరాస్ కూడా f2.2 అపర్చర్ తో వస్తాయి. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ లోని కెమెరాస్ యూజ్ చేసుకుని మీరు 4K HDR లో అయితే వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక రెండు పిక్సెల్ 9A అండ్ 10Aలో కూడా ఫ్రంట్ సైడ్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక రెండు కెమెరాస్ యూజ్ చేసుకుని మీరు 4K 30 FPS లో వీడియోస్ ని రికార్డ్ చేసుకోవచ్చు. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఉన్నటువంటి బ్యాటరీ విషయం మాట్లాడుకుంటే రెండు స్మార్ట్ ఫోన్స్ లో కూడా బ్యాటరీ అసలు అప్గ్రేడ్ లేదనే చెప్పాలి. దీంట్లో ఏదైతే పిక్సెల్ 9Aలో 5100 mAh బ్యాటరీ ఉందో సేమ్ అదే బ్యాటరీ పిక్సెల్ 10Aలో కూడా లభిస్తుంది. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ లోన ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అంటే పిక్సెల్ 9Aతో పోలిస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందనే చెప్పాలి. అది కూడా కొంచెం ఎంతంటే పిక్సెల్ 9A మనకి 23 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే అదే పిక్సెల్ 10A మనకి 30 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక వైర్లెస్ ఛార్జింగ్ విషయానికి వస్తే పిక్సెల్ 9A మనకి 7.5 వాట్స్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అదే పిక్సెల్ 10A మనకి 10 వాట్స్ వరకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక వీటిలో ఉన్నటువంటి IP రేటింగ్ విషయానికి వస్తే పిక్సెల్ 9A ఏ IP రేటింగ్ తో వస్తుందో సేమ్ అదే IP రేటింగ్ తో పిక్సెల్ 10A వస్తుంది. అదే IP68 రేటింగ్ తో ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ అయితే లభిస్తాయి. ఇక బ్లూటూత్ అండ్ వైఫై వర్షన్స్ విషయానికి వస్తే వైఫై అయితే అప్గ్రేడ్ చేయలేదు. ఏదైతే 6 వైఫై
సపోర్ట్ చేస్తుందో అదే 6E వైఫై పిక్సెల్ 10a లో కూడా లభిస్తుంది. బట్ బ్లూటూత్ వర్షన్ విషయానికి వస్తే పిక్సెల్ 9a మనకి వెర్షన్ 5.3 బ్లూటూత్ తో వస్తే పిక్సెల్ 10a అక్కడ 6.0 బ్లూటూత్ వర్షన్ తో వస్తుంది. ఇక రెండు స్మార్ట్ ఫోన్ లో వెయిట్ డిఫరెన్స్ ఎంత ఉందంటే పిక్సెల్ 9a అక్కడ 185.9 గ్రామ్స్ ఉంటే పిక్సెల్ 10a అక్కడ 183 గ్రామ్స్ అయితే ఉంటుంది. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తాయి, అది కూడా ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్. ఇక రెండిట్లో కూడా కామన్ గా స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి, NFC సపోర్ట్ అయితే ఉంటుంది. ఇక Type-C పోర్ట్ జనరేషన్ విషయానికి వస్తే రెండు కూడా 3.2 జనరేషన్ పోర్ట్ కి సపోర్ట్ చేస్తాయి. ఇక రెండు స్మార్ట్ ఫోన్స్ లో కూడా 3.5mm జాక్ అయితే ఉండదు. ఇక రెండిట్లో ప్రైస్ విషయానికి వస్తే పిక్సెల్ 9a ఇప్పుడు మనకి 39,999 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. అదే పిక్సెల్ 10a మనకి 49,999 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. అయితే రెండింటి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసరికి 10,000 వరకు అయితే ఉంది. సో మీరు పిక్సెల్ 9a సెలెక్ట్ చేసుకోవాలా లేదా పిక్సెల్ 10a సెలెక్ట్ చేసుకోవాలా అంటే ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో అంత ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ఇక మీకు కెమెరాలో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ కావాలి, బెటర్ బ్యాటరీ లైఫ్ కావాలి అంటే పిక్సెల్ 10a కి వెళ్ళండి. ఇవి తప్పిస్తే మీకు ఏది చూసినా కూడా పిక్సెల్ 9a కి 10a కి మధ్యలో అసలు డిఫరెన్సే లేదు. ఇక రెంట్లో మీరు దేని సెలెక్ట్ చేసుకున్నా కూడా బెటర్ ఆప్షనే అవుతుంది. సో 1 year ఎక్స్ట్రా అప్గ్రేడ్ కావాలంటే పిక్సెల్ 10a అయితే సెలెక్ట్ చేసుకోండి. సో యాక్చువల్ గా ఇప్పట్లో ఎవరు వాడుతున్నారు చెప్పండి? ఇయర్స్ వరకు ఫోన్స్ ని ఒక 3 years అయితే ఫోన్ చేంజ్ చేసి పడిస్తారు. సో దానికి పిక్సెల్ 9a తీసుకుంటే ఏంటి, పిక్సెల్ 10a తీసుకుంటే ఏంటి, ప్రాసెసర్ చేంజ్ లేనప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా గూగుల్ పిక్సెల్ లవర్స్ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.